నర్సంపేట నియోజకవర్గంలో 10 మంది సభ్యులకు 2020-2021 గాను గత ప్రభుత్వంలో మంజూరు అయిన ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయడం లేదని 5 సంవత్సరాల నుండి ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగడం జరిగిందని అలాగే జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో కూడా మా విషయం తెలియజేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అయినా మా బాధను విని మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తారంటే వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగే చేస్తున్నారని బాధితులు చిరంజీవి, ప్రవీణ్, అశోక్, నరేష్, వినయ్ కుమార్ తెలిపారు. అలాగే హైదరాబాద్లోని ప్రజావాణిలో కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదని వారు వాపోయారు. శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి తెలియనిదేమనగా మేము 2020-2021 బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసమై అప్లై చేసుకోవడం జరిగింది. మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచి కలెక్టర్ గారిచే, ఈడీ గారిచే మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ కోసమై ఎన్నిసార్లు వేచి చూసినా కూడా మా చేతికి అందలేదు. ఇంకోటి ఏంటిదంటే మేము గ్రీవెన్స్ సెలడు కూడా చాలాసార్లు మేము 3 సార్లు 4 సార్లు మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన రాలేకపోయింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు అది నాకు తెలిసిన విషయమే మీకే అది అంతకుముందు 21 బడ్జెట్లో 21 అంటే కేసీఆర్ ఉన్నాడు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఇనుగుల రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో మాకు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రజాభవన్లో పోయి మేము అప్లికేషన్ పెట్టాము. దాదాపు ఒక 6-7 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎలాంటిది కూడా మాకు అందలేదు. ఎప్పుడు చూసినా కూడా రేపు మాపు ఇంకొక నెల రోజులకు 3 నెలలకు అనేది ఎప్పుడు కూడా వాయిదాలతో అట్లా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 2025 బడ్జెట్లో కొంచెం కేటాయించడం జరిగింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. అలాగే బట్టి గారికి కూడా మేము ఒక్కసారి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు మాకైతే ఇంతవరకు చేకూర్చలేదు. ఒక్కసారి మీకు దయతలిచి మాకు మా నిధులకై మాకు కేటాయించాలని కోరుచున్నాము.